క్రీస్తుతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 3వ చరణం. నేనిలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రజలతో నివసించుట. దేవుని బిడ్డలు దేవుని ప్రజలతో నివసిస్తారు. నేనిలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అని దావీదు భక్తుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. లోకములో ఉన్న గొప్ప గొప్ప వారితో స్నేహం చేయటం కంటే దేవుని బిడ్డలతో కలిసి ఉండడమే ఆనందకరమని దావీదు అనుభవపూర్వకంగా తెలుసుకొని సాక్ష్యమిస్తున్నాడు. సౌలు కుమారుడైన యోనాతానును దావీదును అరణ్యములో కలుసుకోవడానికి వచ్చాడు. దావీదును బలపరిచాడు. అయితే ఆ తరువాత యోనాతాను తన ఇంటికి వెళ్ళిపోయాడు. యోనాతాను గొప్పవాడే అయినా దావీదు అతని మీద ఆనుకోలేకపోయాడు. భక్తులు అనే మాటకు ఇక్కడ పరిశుద్ధులు అని అర్థము, లేక ప్రత్యేకించబడిన వారు అనే అర్థాలు చెప్పుకోవచ్చు. దావీదుకు దేవుని పరిశుద్ధులతో ఉండడమే ఇష్టం. మారు మనసు పొందిన ప్రతి విశ్వాసికి తన సహోదరుని ప్రేమించు ప్రతివాడు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అనే గుర్తు కనపడుతూ ఉంటుంది కదా. కాబట్టి రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా భక్తులతో అనగా పరిశుద్ధులతో సహవాసం చేసి క్రీస్తు స్వారూప్యాన్ని ప్రతి ఒక్కరూ పొందుకుని దేవుని ఆశీర్వాదాలతో ఉండాలని కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్. మరణాత షలోమ్.